చాలా మంది రక్షింపబడిన తర్వాత ఏంటి ప్రభువా మాకు ఈ పరిస్థితి, వీళ్ళందరి చేత మాటలు పడ్డానుక, నేను రక్షణ పొందిన తర్వాత నాకేదో దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను ఏదో దేవుడు చూసుకుంటాడు, ఏదో పరలోకానికి వెళ్తాను కదా అని నేను ప్రభువుని నమ్ముకుంటే ఈ లోకమంతా నన్ను వెలివేసి మాట్లాడుతూ ఉంది, ఈ లోకము నన్ను ప్రత్యేకంగా చూస్తూ ఉంది. నాకేంటి ఈ పరిస్థితి? ప్రభువుని నమ్ముకున్నానని పిల్లలు కూడా ఇవ్వటానికి ఎవరు ముందుకు రావట్లేదు. నేను చాలా మందిని చూశాను, దేవుని నమ్ముకుంటే పిల్లలు దొరకట్లేదు పెళ్లి చేయడానికి. అమ్మాయిలకైతే అబ్బాయిలు దొరకట్లేదు, అబ్బాయిలకైతే అమ్మాయిలు దొరకట్లేదు. ఎవరైనా పర్వాలేదు, కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైతే వద్దు. ఎందుకు వచ్చింది నా కుమారుడికి ఈ పరిస్థితి? ఎందుకు వచ్చింది నా కూతురికి ఈ పరిస్థితి?